మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. తనూజ ఈజ్ కన్నడిగ. ప్రతి సంవత్సరం కూడా మాకు ఏంటయ్యా ఈ కర్ణాటక వాళ్ళ గోల, ఏంటి వీళ్ళ దాడి మా మీద, బిగ్ బాస్ తెలుగు వాళ్ళు ఎవరు దొరకట్లేదా నీకు అని బిగ్ బాస్ని ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయినా బిగ్ బాస్ ఏం కేర్ చేయకుండా కర్ణాటక నుంచి ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు పట్టుకొస్తున్నారు. మా సీజన్లో నలుగురు వచ్చినారు, ఈ సీజన్లో ఈవిడ. బట్ బేసికలీ ఈవిడ్ని ఒక కన్నడిగాగా ఐడెంటిఫై చేయడం, తీసుకెళ్ళడం అనేది ఒక రాజకీయ కోణం కూడా. ఆవిడకి ఓట్లు తగ్గించడానికి ఇది ఒకటి ఉపయోగపడుతుంది. ఆడపిల్ల గెలవాలి, ఆడపిల్ల గెలవాలి అంటున్నారు. ఆడపిల్ల అంటే ఆడపిల్ల, కర్ణాటక పిల్ల, ఏడపిల్లని గెలిపించండి అనే ఒక ఇదైతే. ఇంకొకటి ఈవిడికి ఉన్న ప్లస్ ఏంటంటే సీరియల్ నుంచి రావడం వల్ల రూరల్ ఆడియన్స్ గట్టిగా సపోర్ట్. ఓకే, వాళ్ళందరూ కూడా ఈవిడితో పాటు ఈవిడ ఏడిస్తే ఏడ్చారు ముద్ద మందారం లాంటి సీరియల్స్లో. ఆ రకంగా లేడీస్ సపోర్ట్ గట్టిగా ఉంది. వాళ్ళెవరు కూడా ఈవిడ కర్ణాటక అమ్మాయిని అనుకోరు, చక్కగా మన ఇంటి అమ్మాయి అని అనుకుంటారు. ఆవిడ గెలవాలని, ఒక లేడీ విన్నర్ అవ్వాలి. ఇన్నాళ్ళ బిగ్ బాస్లో ఎప్పుడూ కాలేదు, ఒక ఓటీటీ సీజన్ పక్కన పెట్టేస్తే మెయిన్ స్ట్రీమ్ బిగ్ బాస్లో ఎప్పుడు కూడా ఒక అమ్మాయి కాలేదు. ఈసారి అయినా సరే ఆడపిల్లని కానివ్వండి అయ్యా అని చెప్పి చాలామంది ఆ కోణంలో ఆవిడ అవ్వాలని కోరుకుంటున్నా. స్టిల్ షీజ్ ఇన్ సెకండ్ పొజిషన్. ఇక్కడ ఆడియన్స్ రెండు రకాలుగా డివైడ్ అవుతారు. జనరల్గా ఆడవాళ్ళు సీరియల్స్ ఎక్కువ చూస్తుంటారు, మగాళ్ళు జబర్దస్తులు ఇట్లాంటివి ఎక్కువ చూస్తుంటారు. ఇది కాకుండా న్యూస్ చూసే ఆడియన్స్ వేరు. ఈ జబర్దస్త్ చూసే ఆడియన్స్ అందరూ కూడా ఇమాన్యుయల్కి, ఈ సీరియల్స్ చూసే ఆడవాళ్ళందరూ కూడా తనూజకి సపోర్ట్ నడుస్తున్నారు. ఇక నెక్స్ట్ కమ్స్ టాప్ 1 కళ్యాణ్. కళ్యాణ్కి ఉన్న పాజిటివ్ ఏంటంటే అసలు అట్టడుగు స్థాయి నుంచి నంబర్ 1కి ఎదిగాడు. మీరు తనూజ తీసుకుంటే తనూజ గ్రాఫ్ ఎప్పుడు కూడా టాప్ 1 అలాగే ఉంది. ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకు అదే పొజిషన్ కంటిన్యూ అవుతూ ఇప్పుడు మాత్రం డ్రాప్ అయింది. బట్ కళ్యాణ్ అలా కాదు, ఎవరో తెలియదు, ఎవ్వడికి తెలియదు ఆ మనిషి ఎవరు, ఎప్పుడు ఎక్కడ చూడలేదు. బట్ ఒక సోల్జరు, ఆర్మీలో సర్వ్ చేసే ఒక భరతమాత ముద్దు బిడ్డ. సో అలాంటి మనిషి మెల్లగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ టాప్ 1లో తనూజనే పక్కకు తోసి తను కింగ్ పొజిషన్లో నిల్చున్నాడు. ఇది సంథింగ్ ఇట్స్ షోస్. ఈ ఎవరికైనా ఇలాంటి గ్రాఫ్కి మధ్యలో చూస్ చేసుకోవాలనుకుంటే అరే కింద నుంచి పైకి స్థాయికి వచ్చిన వాడే గొప్పడు అనే దీంట్లో. ఇక రెండోది కళ్యాణ్కి కలిసి వస్తున్న రెండోది ఏంటంటే కామనర్ కోణం కాకుండా సోల్జర్ అనే కోణం ఒకటి. జై జవాన్ జై కిసాన్ అన్నారు, ఒకసారి కిసాన్ గెలిపించారు, ఈసారి జవాన్ గెలిపించండి. మూడోది భరణి గారి ఓట్లు అనుకున్నట్టుగా తనూజకి కాకుండా సర్ప్రైజింగ్లీ కళ్యాణ్కి పోలవుతుంది. దీనికి కారణం ఏంటంటే భరణి గారు వెళ్ళిపోతూ బిగ్ బజ్ షోలో విన్నర్ కళ్యాణే అని చెప్పి ఒక మాట చెప్పారు. అంటే నా సపోర్ట్ కళ్యాణ్కే అన్నట్టుగా. సో ఆయన ఎప్పుడైతే చేయట్లేపాడో ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా కళ్యాణ్కే ఓట్లు వేస్తున్నారు. దీనికి తోడు భరణి గారు జనసేన కార్యకర్తల మనకు తెలుసు, పవన్ ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఆ సామాజిక వర్గానికి చెందిన మనిషి కాబట్టి ఆ కోణంలో కూడా ఇతనికి గట్టిగా ఓట్లు పోలవుతున్నాయి. సో కర్ణుడి చావుకి ఎన్నో కారణాలు అన్నట్టుగా ఈయన గెలుపుకి ఎన్నో కారణాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఈ వీక్ పెర్ఫార్మెన్స్ చూస్తే ఐ విల్ ఓట్ ఫర్ డెమన్ పవన్ దాన్ కళ్యాణ్. బట్ స్టిల్ కళ్యాణ్ ఈజ్ ఇన్ ద నంబర్ 1 పొజిషన్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్. ఓకే, సో ఈ 5 మెంబర్స్ మధ్యలో ఇప్పుడు కాంపిటీషన్ ఎట్లా ఉంటుండొచ్చు? అంటే మీరు కూడా బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేశారు కదా, సో ఇప్పటి నుంచి ఎలాంటి ఫైట్ వీళ్ళ మధ్యలో ఉంటుంది? ఎవరు స్ట్రాంగ్ వీళ్ళందరిలో? సో వీక్ దగ్గర నుంచి చూద్దాం. టాప్ 5లో ఉన్న లాస్ట్ 5th కంటెస్టెంట్ సంజన ఎంత బాగా ఆడినా కూడా ఆవిడకి జెన్యున్ ఓట్లు తప్ప ఈ రకమైన క్యాస్ట్ బేస్డ్ ఓట్లు కానీ, పార్టీ బేస్డ్ ఓట్లు కానీ, లేకపోతే ఎవరైనా సరే పెద్ద సెలబ్రిటీ నాగబాబు లాంటి సపోర్టు ఆర్ఎల్స్ ఇక్కడ నుంచి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టులు వీళ్ళకి ఓటేయండి అని చెప్పిన వాళ్ళలో కూడా లేదు. ప్యూర్లీ ఆవిడ గేమ్ని నచ్చి ఓట్లు వేసేవాళ్ళే తప్ప. ఆవిడ ఇంకా చెప్పాలంటే తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, తెలుగు అమ్మాయి కాదు, అయినా కూడా ఆవిడకి ఓట్లు పోలవుతున్నాయంటే జస్ట్ బికాస్ ఆఫ్ హర్ గేమ్. అది ఆవిడకి ఉన్న ప్లస్ పాయింట్. బట్ ఆవిడకి ఏ రకమైన లోకల్ సపోర్ట్ లేకపోవడం, మన అమ్మాయి కాదు, మన క్యాస్ట్ కాదు, మన పార్టీ కాదు, ఈవిడికి ఏ రకమైన సెలబ్రిటీ సపోర్ట్ లేదు, ఇన్ని ఉన్న ఈ కారణాల వల్ల ఆవిడ 5th ఉంది. లేకపోతే షీ కుడ్ హ్యావ్ గాన్ సమ్ పొజిషన్స్. ఇక నెక్స్ట్ అంటే ఈవిడ ఎలిమినేట్ అయిపోతుంది, మోస్ట్ లైక్లీ వెళ్ళిపోతుంది. ఇంకా ఈ నలుగురులో ఇక్కడ లాస్ట్ అంటే టాప్ 3కి వెళ్ళే వాళ్ళు ఇక్కడ టై ఎక్కడ వస్తుందంటే ఇమాన్యుయల్కి డెమోన్ పవన్కి మధ్య ఒక టై వస్తుంది. డెమోన్ పవన్ సర్ప్రైజింగ్లీ 3ర్డ్లోకి వెళ్ళిపోయే ఛాన్స్, ప్రస్తుతం 4th ఉన్నాడు. 3ర్డ్లోకి వెళ్ళిపోయిన ఆశ్చర్యపోకర్లా.
అదే జరిగితే ఇమాన్యుయల్కి పెద్ద సెట్ బ్యాక్. ఇమాన్యుయల్ ఫస్ట్ నుంచి కూడా ఎంతో కలలు కన్నాడు అట్లీస్ట్ టాప్ 3లోకి వెళ్ళాలని. సో చెప్పలేం, ఎందుకంటే డెమాన్ పవన్ ఈ వీక్ ఇరగదీశాడు. ఇంతకుముందు ఏం జరిగింది అన్నీ మర్చిపోతారు. ఈ స్టేజ్లో జనాలు ఎలా ఉంటారంటే యువర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ లాస్ట్ షో. అలా డెమాన్ పవన్కి కలిసి కనుక వచ్చి ఆయన టాప్ 3లోకి వెళ్ళాడంటే ఇమాన్యుయల్ ద ఎంటర్టైనర్ ఆఫ్ ద షో విల్ బి సేయింగ్ బై బై. లేదు ఇదే పోలింగ్ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఇమాన్యుయల్ విల్ బి ఇన్ ద టాప్ 3. సో ఇక్కడ ఇప్పుడు టాప్ 3కి వచ్చాం. ఈ టాప్ 3లో తనుజ, కళ్యాణ్ వాళ్ళ సైకాలజీలు తెలిసిన మనిషిగా నేను చెప్పేది ఏంటంటే వీళ్ళిద్దరూ సూట్ కేసుల్లో తీసుకోరు, ఆడియన్స్ పోల్లోనే వెళ్దాం అంటారు. మొన్న రీసెంట్గా కూడా చూసారు, తనుజకి 3 లక్షలు ఆఫర్ చేసినా కూడా లేదు నేను ఆడియన్స్ పోల్తోనే వెళ్తానని చెప్పింది, ఛాన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక సూట్ కేసు ఇచ్చి ఆ టాప్ 3లో కళ్యాణ్, తనుజ అండ్ డెమాన్ ఉన్నారంటే ముగ్గురు కూడా తీసుకోరు సూట్ కేసు, కామ్గా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. బట్ అదే ఇమాన్యుయల్ కనుక వస్తే సూట్ కేసు తీసుకెళ్తాడు అనే ఒక చిన్న డౌట్. ఎందుకంటే హీఈస్ ప్రాక్టికల్. నేను విన్నర్ కాకపోవచ్చు అనే విషయం ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయనకి ఫస్ట్ నుంచి కూడా ఇమాన్యుయల్ ఒక సేఫ్ గేమ్ ఆడుకుంటూనే వచ్చాడు. నేను ఎలిమినేట్ అయిపోతానేమో అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ లోపం ఉంది. దానికి తోడు ఆయన ఎన్నో సీజన్స్ చూస్తున్నాడు కాబట్టి హీ విల్ బీ వైజ్ అండ్ నేను విన్నర్ అవుతానని అనుకోకపోవడం వల్ల ఆయన ఖచ్చితంగా ఇది సూట్ కేసు తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు మనకి మిగిలేది ఇద్దరు, తనుజ అండ్ కళ్యాణ్. మరి ఆడాళ్ళ కోరిక బలంగా నెరవేరుతుందా, లేకపోతే జై జవాన్ జై కిసాన్ అనే టైప్లో ఒక సోల్జర్ ఈసారి బిగ్ బాస్ విన్నర్ అవుతాడా, ఇక్కడ చూడాలి. ఓకే, ఈసారైనా అమ్మాయి అంటే బిందు మాధవి ఓటీటీలో విన్నర్ అయ్యింది, ఈసారి అమ్మాయి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? అదే లాస్ట్ 2లో అదే. ఇప్పుడు లాస్ట్ ఈ వీక్లో ఏమవుతుందంటే నిండుకుండను పగలగొట్టినట్టు తనూజ డెమాన్ పవన్ తోటి చాలా రూడ్గా మాట్లాడడం, రూడ్గా బిహేవ్ చేయడం, ఇటువంటివన్నీ కూడా ఇట్ వోంట్ గో వెల్ విత్ ద ఆడియన్స్. నచ్చేవాళ్ళు కూడా ఎప్పుడైతే ఇటువంటివి చూస్తారో ఓట్ షిఫ్ట్ చేస్తారు. ఎవరైతే రిసీవింగ్ ఎండ్లో ఉంటారో వాళ్ళకి సింపతి పెరుగుతుంది. సంజనాకి సింపతి పెరుగుతుంది, ఎందుకంటే వీళ్ళు నలుగురు ఒకటే అయిపోయారు, సంజన ఒకటే వేరే అయిపోయింది అనే కోణంలో సంజనాకి ఓట్లు పడుతున్నాయి. ఎవరైతే తిట్టించుకుంటారో వాళ్ళ మీద సానుభూతి పడి డెమాన్ పవన్ కూడా ఓట్లు పెరుగుతాయి. సో ఆ కోణంలో ఆవిడ కొంత నెగిటివ్ అయ్యి హూ నోస్ ఆవిడ 2 నుంచి 3 కూడా పడిపోవచ్చు, చెప్పలేం. బట్ ఆవిడ కనుక ఇది గుర్తుపెట్టుకొని ఈ డ్రామాలు, ఊరికి ఏడవడాలు ఇటువంటివి ఎక్స్ట్రా అవి పెట్టుకోకుండా ప్యూర్గా ఆట బేసుకుని వెళ్తే సెకండ్ పొజిషన్, మేబీ ఫస్ట్ పొజిషన్ చెప్పలేము. బట్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అయితే 70% కళ్యాణ్ ఫస్ట్ పొజిషన్, 30 ఛాన్సెస్ తనుజ. ఇన్ని సీజన్స్ నుంచి ఆడియన్స్ గెలిపిస్తున్న వాళ్ళని చూస్తే మీకు ఏ క్వాలిటీ కనిపించింది, ఎక్కడ జనాలు బాగా అట్రాక్ట్ అవుతున్నారు విన్నర్ లో? For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe